నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. జగన్ పతనానికి కౌంట్ డౌన్ ప్రారంభమైందన్న చంద్రబాబు పవన్. ప్రజలంతా వైకాపా విముక్త ఆంధ్ర సంకల్పం తీసుకోవాలని పిలుపు. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం నిరసనలు. భోగి మంటల్లో ప్రభుత్వ ప్రజా వ్యతిరేక ఉత్తర్వులు బుగ్గి. రాష్ట్ర వ్యాప్తంగా అంబరాన్నంటిన సంక్రాంతి సంబరాలు. కోడి పందాలు ఆటపాటలతో పండుగ హుషారు. పండుగ రోజు హోరెత్తిన అంగన్వాడీల ఆందోళనలు. దీక్షా శిబిరాల్లోనే నిరసన భోగి మంటలు. మత సామరస్యం శాంతిని తిరిగి తెచ్చేందుకే న్యాయయాత్ర. ప్రజల గురించి పూర్తిగా తెలుసుకుంటానన్న రాహుల్. కలవరం రేపుతున్న మరో కొత్త వైరస్. థాయిలాండ్లో గుర్తింపు. ప్రమాదకరమేనని శాస్త్రవేత్తల ఆందోళన. ఐదేళ్ల రాతియుగం పాలనకు ముగింపు పలుకుతూ స్వర్ణయుగానికి నాంది పలికేలా ప్రజలంతా సంక్రాంతి సంకల్పం తీసుకోవాలని చంద్రబాబు పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. ఏపీ రాజధానిగా అమరావతి ఉంటుందని పునరుద్ఘాటించిన నేతలు తెలుగు జాతిని ప్రపంచంలోనే నెంబర్ 1గా తీర్చిదిద్దే బాధ్యత తాము తీసుకుంటామన్నారు. వైకాపా పాలనకు కౌంట్ డౌన్ ఈ రోజు నుంచే ప్రారంభమైందని చంద్రబాబు అన్నారు. తెలుగు జాతికి స్వర్ణయుగం సంక్రాంతి సంకల్పం పేరిట అమరావతిలో నిర్వహించిన భోగి మంటల కార్యక్రమంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కలిసి పాల్గొన్నారు. మందడంలో ఏర్పాటు చేసిన సంక్రాంతి సంబరాలకు వారిరువురు హాజరయ్యారు. భోగి మంటలు వెలిగించి వైకాపా ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాల ఉత్తర్వులను తగలబెట్టారు. రాష్ట్రంలో వ్యవస్థలన్నీ సర్వనాశనం అయ్యాయంటూ రూపొందించిన ప్లకార్డులు భోగి మంటల్లో వేశారు. అనంతరం సంక్రాంతి సంబరాలను చంద్రబాబు, పవన్ ఆసక్తిగా తిలకించారు. భోగి రోజు మానసిక రోగి పాలకుడిగా ఉండటం తెలుగు ప్రజల దురదృష్టమని చంద్రబాబు ధ్వజమెత్తారు. వైకాపా విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం ప్రతి ఒక్కరూ పోరాడాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. సంపద సృష్టించి పేదల బతుకుల్లో వెలుగులు నింపేందుకు తెలుగుదేశం, జనసేన ప్రభుత్వం కృషి చేస్తుందని చంద్రబాబు తెలిపారు. ప్రజల కష్టాలు, నష్టాలు, బాధలు, సమస్యలు అన్ని కూడా ఈ రోజు ఈ భోగులో తగలేశాం. అన్ని మంచి జరగాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నా. 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచుకునే ప్రభుత్వం ఇది. రేపు రాబోయే రోజుల్లో జనసేన, తెలుగుదేశం పార్టీ కలిసి సంపద సృష్టించి మీకు 15 రూపాయలు ఇచ్చి ఆ 15ని 100 రూపాయలు చేసే విధానం, 100ని 1000 రూపాయలు చేసే విధానం, 1000ని 10,000 రూపాయలు చేసే విధానం, పేదవాడికి సంపద సృష్టించడం ఏకైక ధ్యేయంగా ఈ 2 పార్టీలు ముందుకు పోతాయి. 3 రోజుల్లో తెలుగు జాతి మొత్తం సంకల్పం చేయాలి. రాతి యుగం పోవాలి, స్వర్ణ యుగం రావాలి. ఈ రోజు పండగేమో భోగి, పాలకుడేమో మానసిక రోగి. ఈ మానసిక రోగిని వదిలించుకోవడం మనందరి బాధ్యత. వైకాపా పతనానికి కౌంట్ డౌన్ ప్రారంభమైందన్న చంద్రబాబు, తెలుగుదేశం అధికారంలోకి రాగానే మళ్లీ అమరావతి నుంచి పాలన ప్రారంభిస్తామని పునరుద్ఘాటించారు. ఏపీ రాజధానిగా అమరావతి ఉంటుందని, భూములిచ్చిన రైతులందరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ రోజు నేను, పవన్ కళ్యాణ్ గారు మేమిద్దరూ హామీ ఇస్తున్నాం. మన రాజధాని అమరావతి. ఇది ఆంధ్రప్రదేశ్ కి సస్యశ్యామలం చేయడానికి, ఆంధ్రప్రదేశ్ కి అన్ని విధాల ప్రజా రాజధానిగా ఉపాధి అవకాశాలు కానీ, ఇంకో పక్క సంపద సృష్టించే కేంద్రం కానీ, ఇక్కడి నుంచే ప్రజలకు మళ్ళా సంక్షేమ కార్యక్రమాలు అందించే విధంగా పేదల పరిపాలన ఇక్కడి నుంచే ప్రారంభం అవుతుంది. దాని గురించి మీకు అనుమానమే అవసరం లేదు. ఈరోజు ఇది ఒక దేవతల రాజధాని. ఇది అలాంటి దేవతల రాజధానిని రాక్షసులు చెరబట్టారు. ఇప్పుడు రాక్షస వధ కూడా అయిపోయింది, సైకో వధ కూడా అయిపోతుంది. తొందరలో కౌంట్ డౌన్ కూడా ప్రారంభమైంది. 87 రోజులే లెక్క పెట్టుకోండి. ఇంకా ఈ రోజు నుంచి 87 రోజులు కౌంట్ డౌన్ ఇక్కడి నుంచే ప్రారంభిస్తున్నాం. ఈ అమరావతి నుంచే ప్రారంభిస్తున్నాం. అందుకే నేను అడుగుతున్నా, మళ్ళా మీకు ఒకే అవకాశం. 87 రోజులు ప్రతి ఒక్కరుగా ఆలోచించుకుని కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా
అందరూ కలిసి ఒకే దారికి రావాలి. అది వైసీపీ విముక్త రాష్ట్రంగా తయారు చేసే పరిస్థితి మీరందరూ తీసుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఒకటే హామీ ఇస్తున్నాను, మేమిద్దరం కూడా విశాఖపట్నం ఒక ఆర్థిక రాజధానిగా తయారు చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఆ ప్రాంతాన్ని అన్ని విధాలు అభివృద్ధి చేస్తాం, దాంట్లో అనుమానమే లేదు. రాష్ట్రానికి పట్టిన వైకాపా పీడ కీడును భోగిమంటల్లో తగలబెట్టామని, రానున్న రోజులన్నీ రాష్ట్ర ప్రజలకు మంచి రోజులేనని పవన్ కళ్యాణ్ అన్నారు. రాజధాని అమరావతి ప్రాంతంలో రైతులకు వచ్చిన కష్టం మిగిలిన ప్రాంతాల్లోనూ రావచ్చని హెచ్చరించారు. మరోసారి వైకాపా అధికారంలోకి వస్తే రాష్ట్రం అంధకారమేనని తేల్చి చెప్పారు. 4 సంవత్సరాలుగా ఈ రాష్ట్రానికి పీడ పట్టింది. ఆ పీడ తొలగిపోయే టైం అయింది. ఆ కీడుని ఆ పీడని ఈ రోజున భోగి మంటల్లో కాల్చేసారు. నాకు మీ కష్టాలు తెలుసు. మీ మీద దాడి జరిగి మిమ్మల్ని లాఠీలతో కొట్టి రైతాంగాన్ని చాలా చాలా బాధ గురి చేసి నాకు కలిసివేస్తుంది. ఈ రోజున తెలుగుదేశం కానీ జనసేన 2 కలిసి ఉన్నాయంటే మీ అందరి ఆవేదన ఏడుపు ఆ రోజు నన్ను కలిసేసింది. మీరు ఇచ్చిన ఈ త్యాగం మేము మర్చిపోం. మీకు ఏ ఉద్దేశంగా కోసం అయితే ఇచ్చారో ఆ ఉద్దేశం సంపూర్ణంగా నెరవేర్చేలాగా మేము కృషి చేస్తాం. బంగారు రాజధాని నిర్మించుకుందాం. ఇక్కడ ప్రతిసారి మీరు జై అమరావతి అన్నప్పుడల్లా ఒకటి గుర్తుపెట్టుకొని, మీరు ఆంధ్ర కోసం మీరు 5 కోట్ల మంది ప్రజల కోసం మీరు ఈ రోజున రాజధాని ఇచ్చారు. జై అమరావతితో పాటు జై ఆంధ్ర నినాదాన్ని కూడా మీరు తీసుకెళ్లాల్సింది. ఎందుకంటే మీరు అన్నప్పుడల్లా మీరు ప్రజలకు తెలుస్తూ ఉంటుంది మీరు చేసిన త్యాగాలు. కేవలం అది అమరావతి సమస్య అనుకున్నారు, అది అమరావతి సమస్య కాదు, 5 కోట్ల మంది ప్రజల సమస్య. ఈ రోజున మీకు వచ్చిన కష్టం రేపు పొద్దున్న శ్రీకాకుళం ఇచ్చాపురంలో వస్తుంది, అటుపోతే మనకి ఇంక్లూడింగ్ కడపలోని పులివెందులో కూడా వస్తుంది. అందుకని ఇది రైతు అని యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ అని పెట్టుకున్నారు, కానీ రైతుకి ఏమాత్రం న్యాయం చేయని ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ ముందుగా మీకు ద్రోహం చేశారు. భవన నిర్మాణ కార్మికులకి ద్రోహం చేశారు. సరైన డిఎస్సీ రిక్రూట్మెంట్ ఇవ్వకుండా మనకి డిఎస్సీ రిక్రూట్మెంట్ ఇవ్వలేదు. ఏ విధంగా చూసినా ఉపాధి అవకాశాలు లేవు. వీటన్నిటినీ కలిసివేసింది. ఇంకొకసారి కనుక వైఎస్ఆర్సీపీ పార్టీ ఆంధ్రప్రదేశ్కి వస్తే ఇంకా మనం మర్చిపోవచ్చు దీని భవిష్యత్తు. చీకటి భవిష్యత్తు ఇది. ఆ చీకటి భవిష్యత్తు ఉండకూడదు, వెలుగు నింపాలి. అందుకని ఈ భోగి రోజున మనం జనసేన తెలుగుదేశంతో కలిసి ఒక సుస్థిరమైన ప్రభుత్వం స్థాపించాలి. సంక్రాంతి సంబరాల్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు వైభవంగా నిర్వహించారు. ఊరువాడ భోగిమంటలు వేసి భోగభాగ్యాలు కలగాలని ఆ దేవుణ్ణి ప్రార్థించారు. సంప్రదాయ వస్త్రాలు ధరించి మంటల చుట్టూ తిరుగుతూ నృత్యాలు చేశారు. ఇంటి ముందు ముగ్గులు వేసి రంగవల్లులతో అలంకరించారు. గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం ఆధ్వర్యంలో విశాఖలో భోగి సంబరాలు నిర్వహించారు. ఆవు పాటుతో చేసిన పిడకలని కాల్చి పండుగ జరుపుకున్నారు. విజయవాడలోని ఇస్కాన్ మందిరంలో భోగి మంటలు వేసి హరికృష్ణ హరేరామ అంటూ వాటి చుట్టూ తిరిగారు. సంకీర్తనలు పాడుతూ నృత్యాలు చేశారు. గుంటూరు జిల్లా దుగ్గిరాలలో వన్ సేవా ట్రస్ట్ దోస్త్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. గ్రామస్తులు సంప్రదాయ వస్త్రాలు ధరించి ఎద్దుల బండ్లపై ఊరేగింపుగా వచ్చారు. భోగి మంటలు వేసి కోలాటమాడారు. నృత్యాలు చేస్తూ సంతోషంగా గడిపారు. హార్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కర్నూలులో సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. భోగి మంటలు వేసి వాటి చుట్టూ తిరుగుతూ నృత్యాలు చేశారు. వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగులోని అనేక వీధుల్లో భోగి మంటలు వేసి మహిళలు వాటి చుట్టూ తిరిగారు. ఇళ్ల ముందు ముగ్గులు వేసి రంగులద్దారు. అనంతపురం జిల్లా గుంతకల్లులో మెప్మా ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. గెలుపొందిన మహిళలకు బహుమతులు అందజేశారు. సంబరాల్లో భాగంగా హరిదాసుల వేషధారణ, భోగి మంటలు, చిన్నారుల నాట్య ప్రదర్శన ఆకట్టుకున్నాయి. సంక్రాంతి వచ్చిందంటే చాలు ఆ జిల్లాల్లో కోడిపందాలు, గుండాట, జూదానికి రెక్కలు వస్తాయి. కోళ్లు, కత్తులు దూస్తాయి. కోట్ల రూపాయలు పందెం రాళ్ల చేతులు మారుతాయి. వాటిపై నిషేధం ఉన్నా ప్రజాప్రతినిధుల అండతో యథేచ్ఛగా సాగిపోతున్నాయి. గోదావరి జిల్లాలతో పాటు ఉమ్మడి గుంటూరు, కృష్ణాలో జనంతో బరులు కిక్కిరిశాయి. కోనసీమ జిల్లాలో ముమ్మిడివరం, ఐపోలవరం, తాళ్లరేవు, కాట్రేనికోన మండలాల్లో కోడిపందాలు, గుండాటలు జోరుగా సాగాయి. కొన్ని నియోజకవర్గాల్లో కోడిపందాల బరులు అధికార పార్టీ నాయకుల అండదండలతో వాడవాడలా వెలిశాయి. కోట్ల రూపాయలు చేతులు మారాయి. తూర్పు గోదావరి జిల్లా ఉండ్రాజవరంలో కోడికూర వడ్డించి పందెం రాయిళ్లను ఆకర్షించారు. ఉండ్రాజవరంలో 4 చోట్ల పందాలు జరుగుతున్నాయి. 2 ఔత్సాహిక నిర్వాహకులు మాత్రం పందాలు చూడ్డానికి వచ్చిన వారికి ఉచితంగా కోడికూరతో భోజనం పెట్టారు. ఈ ఆఫర్తో పందెం రాయిళ్లు 2 బర్ల వద్ద పోటెత్తారు.
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కోడి పందాలు జోరుగా సాగాయి. చిన్న పెద్ద స్థాయిలో బరులు ఏర్పాటు చేసి పందాలు నిర్వహించారు. వాటిని చూసేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో వీక్షకులు, పందెం రాయళ్లు తరలివచ్చారు. ఉండి మహదేవపట్నం గ్రామాల్లో పందాల స్థావరాల వద్ద ఫ్లడ్ లైట్లు ఏర్పాటు చేశారు. ఇంత జరుగుతున్నా పోలీసులు అటువైపు కన్నెత్తి చూడలేదు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో సంక్రాంతి సందర్భంగా కోడి పందాలు ఊపందుకున్నాయి. తీర ప్రాంతం, మెట్ట ప్రాంతం అనే తేడా లేకుండా బరులు వెలిశాయి. గుడివాడ, పెనమలూరు, కైకలూరుతో పాటు ఎన్టీఆర్ జిల్లాలోని నందిగామ, జగ్గయ్యపేట, మైలవరం నియోజకవర్గాల్లో పందాలు జోరుగా సాగాయి. పంట పొలాలు, మామిడి తోటలను కోడి పందాలకు బరులుగా మల్చారు. రాత్రివేళ కూడా నిర్వహించేందుకు వీలుగా జనరేటర్లు, ఫ్లడ్ లైట్లు ఏర్పాటు చేస్తున్నారు. కోడి పందాలతో పాటు జూదం, గుండాట వంటి క్రీడలను ఏర్పాటు చేశారు. గన్నవరం నియోజకవర్గంలోనూ కోడి పందాలతో పాటు ఇతర జూద క్రీడలు భారీగా నిర్వహించారు. బాపులపాడు మండలం అంపాపురంలో పందెం రాయుళ్లను ఆకట్టుకునేందుకు బరి పరిసరాలకు సర్వహంగులు అద్దారు. మహిళలు, వీవీఐపీలకు ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే వంశీ ఆధ్వర్యంలో అతని అనుచరులు ప్రధాన బరితో పాటు చిన్నపాటి 10 బరులు జూదానికి వీలుగా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వాహనదారులతో చెన్నై కోల్కతా హైవేతో పాటు సర్వీసు రహదారులపై ట్రాఫిక్ రద్దీ నెలకొంది. బాపట్ల జిల్లా నిజాంపట్నంలో భారీ స్థాయిలో బరులు ఏర్పాటు చేసి పందాలు నిర్వహించారు. పందెం రాయులతో పాటు వాటిని చూసేందుకు ఇతర జిల్లాల నుంచి ప్రజలు తరలివచ్చారు. ముఖ్యమంత్రి జగన్ తెలుగువారందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలిపారు. భోగి మంటల సాక్షిగా చెడును దహనం చేసి సంతోషాల కాంతిని ఇంటి నిండా నింపుకోవాలని ఆకాంక్షించారు. సంతోషాలతో, విజయానందాలతో ప్రతి ఒక్కరూ అడుగులు ముందుకు వేయాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. తాడేపల్లిలోని సీఎం నివాసం వద్ద జరిగిన సంక్రాంతి సంబరాల్లో జగన్ దంపతులు పాల్గొన్నారు. సంప్రదాయ వస్త్రధారణలో వచ్చిన సీఎం దంపతులు ముందుగా గోమాతకు పూజ చేసి సారె సమర్పించారు. వైకాపా నేతలు, ఉన్నతాధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు. తిరుమల శ్రీవారి ఆలయం నమూనాలో ప్రత్యేకంగా సెట్ నిర్మించి సంక్రాంతి వేడుకలు నిర్వహించారు. వైఎస్సార్ విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం సీఎం దంపతులు పూజలో పాల్గొన్నారు. వినాయకుడు, దుర్గామాత, శ్రీవారి ప్రతిమలకు పూజలు చేశారు. అనంతరం పలు సాంస్కృతిక కార్యక్రమాల్ని వీక్షించారు. ప్రజల మధ్య జరిగి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రథమూపులు, గాలిపటాలు, సంగీత సాహిత్యాలతో కూడినటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు ఇది కూడా మన పిల్లలకి రైతుల పండుగ తీసుకొచ్చే రోజు సుభిక్షంగా ఉంటుంది. కనీస వేతనం 26,000 రూపాయలకు పెంచి జీవో నంబర్ 2 రద్దు చేయాలని కోరుతూ అంగన్వాడీలు చేస్తున్న ఆందోళనలు భోగి రోజు కొనసాగాయి. అనంతపురం కలెక్టరేట్ ఎదుట భోగి మంటలు వేసి అంగన్వాడీలు నిరసన తెలిపారు. ఎస్మా చట్టాన్ని జీవో నంబర్ 2 ప్రతుల్ని వైఎస్సార్ జిల్లా మైదుకూరులో అంగన్వాడీలు భోగి మంటల్లో వేసి తగులుబెట్టారు. జమ్మలమడుగులో అంగన్వాడీ కార్యకర్తలు భోగి మంటలు వేసి నృత్యాలు చేశారు. కడపలోని అంగన్వాడీ దీక్షా శిబిరం వద్ద మాట తప్పిన జగన్, బై బై జగన్ అన్న అని ముగ్గు వేశారు. కర్నూలు జిల్లా ఎమ్మెగనూరులో అంగన్వాడీ కార్యకర్తలు ర్యాలీ చేశారు. నంద్యాలలో భోగి మంటలు వేసిన అంగన్వాడీలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నృత్యాలు చేశారు. ఒంగోలు కలెక్టరేట్ ఎదుట అంగన్వాడీ సిబ్బంది నిరాహార దీక్షకు కూర్చున్నారు. ప్రభుత్వం ఇచ్చిన షోకాజ్ నోటీసుల్ని గుంటూరులో అంగన్వాడీలు భోగి మంటల్లో వేసి కాల్చారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ ఆర్డీఓ కార్యాలయం ఎదుట అంగన్వాడీ కార్యకర్తలు, చిన్నారులకు భోగి పండ్లు పోశారు. కోనసీమ జిల్లా ముమ్మిడివరం ఐసీడీఎస్ కార్యాలయం ఎదుట భోగి మంటలు వేసి జీవో నంబర్ 2 ప్రతుల్ని దగ్ధం చేశారు. శ్రీకాకుళంలోని దీక్షా శిబిరం వద్ద అంగన్వాడీలు భోగి పండుగను కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకున్నారు. ఇది ఎంత దౌర్భాగ్యం అంటే మాలో మేము అసలు పండగ అంటే ఎంత సంబరంగా చేసుకుంటామో అలాంటిది జీతాలు కట్ చేయడము, మమ్మల్ని మా పైన ఎస్మా చట్టము ఉపయోగించడము, 5వ తారీఖు డెడ్ లైన్ అంటాము, ఇలాంటివన్నీ మమ్మల్ని ఎంతో నిర్బంధించి ఉద్యోగం చేపిస్తుంది. కానీ మా కనీస వేతనాలు అనేది పెంచడం జరగట్లేదు. మాకు 7,000 జీతం ఇస్తున్నారండి. 7,000 సరిపోక నానా బాధలు పడుతున్నాము. కనీసం ఏదన్నా మంచి బియ్యం కొనుక్కోవాలన్నా మాకు స్తోమత లేక కోటా బియ్యంతో బతుకుతున్నాం. అలాంటప్పుడు మేము అడగటం తప్పులేదుగా. మేము కష్టం చేస్తున్నాము, చేసి ఫలితం ఏందండి? ఆ కష్టానికి తగ్గ ఫలితం ఉండాలా లేదా? 7,000 తోటి వాళ్ళ కుటుంబంలో వాళ్ళు జరుపుకోమనండి, ఎలా జరుపుకుంటారు? కానీ ఎదిరించి మాట్లాడారని అనుకోవద్దు. మా కడుపులో మంటల వల్ల మేము అడుగుతున్నామే కానీ ఆయన ఎదిరించాలని కాదు.
జిల్లా కోడుమూరు వైకాపాలో ఇన్ఛార్జీల మార్పు ప్రక్రియ ప్రకంపనలు సృష్టిస్తోంది. స్థానికేతరుడైన ఆదిమూలపు సతీష్ కు టికెట్ కేటాయించడంపై మాజీ ఎమ్మెల్యే మురళీకృష్ణ అనుచరులు భగ్గుమంటున్నారు. అధిష్టాన నిర్ణయానికి వ్యతిరేకంగా బి తాండ్రపాడులో నాయకులు కార్యకర్తలు సమావేశమయ్యారు. మురళీకృష్ణకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తామని చెప్పి నమ్మబలికి మోసగించారని ఆయన అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సతీష్ను తప్పించి మురళీకృష్ణనే అభ్యర్థిగా ప్రకటించాలని, లేకుంటే వైకాపాకు సహకరించబోమని తేల్చి చెప్పారు. వైఎస్ఆర్సీపీలో మురళన్న కష్టపడి మురళన్న ఇంతవరకు తీసుకొని వచ్చినాడు. పోయినసారి 2019లో మురళన్నకు టికెట్ ఇస్తా అని ఆ రోజు అట్లనే జరిగింది. కింద స్థాయి లీడర్లంతా అన్నం రానికుండా చేసినారు. జగన్ గారు గుర్తించి పార్టీ ఓడిపోతుంది మురళి లేకుండా అని చెప్పి మురళన్న పిలిపించి బుజ్జగించి వచ్చేసారి టికెట్ ఖచ్చితంగా ఇస్తామని చెప్పి అప్పుడు మురళన్న సపోర్ట్ చేసినందుకు ఇక్కడ భారీ మెజార్టీతో గెలుచుకొని వచ్చినారు. అప్పుడు నాన్ లోకల్ క్యాండిడేట్కి ఇచ్చినారు. ఈ 2024 ఎలక్షన్లో కూడా నాన్ లోకల్ క్యాండిడేట్కి ఇస్తున్నారు. ఈసారి మురళన్నకు కానీ టికెట్ కేటాయించకుంటే ఇక్కడ వైఎస్ఆర్సీపీ చిత్తుగా ఓడిపోతుంది. నాన్ లోకల్ క్యాండిడేట్ వద్దు, లోకల్ క్యాండిడేట్ అర్ధరాత్రి ఫోన్ చేస్తే పల్లికి వచ్చే నాయకుడు కావాలి మాకు. అట్లా నాయకుడు కొడుమూరు కాన్స్టిట్యున్సీలో ఏకైక వ్యక్తి మురళన్న. ఆయనకు తప్ప ఎవరికి ఇచ్చినా అని వైఎస్ఆర్సీపీ ఓడిపోతుంది. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం కంకిపాడులో ఫ్లెక్సీ కలకలం రేపింది. నియోజకవర్గం ఇన్ఛార్జిగా మంత్రి జోగి రమేష్ నియామకంపై పార్టీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. స్థానికులకే సీటు కేటాయించాలని డిమాండ్ చేశారు. 33% రిజర్వేషన్లో భాగంగా మహిళలకు ఈ సీటు కేటాయించాలని కోరారు. ముఖ్యమంత్రి ఈ విషయంపై పునరాలోచించాలని ఫ్లెక్సీలో పేర్కొన్నారు. మత సామరస్యాన్ని, శాంతిని, ప్రేమను తిరిగి తీసుకొచ్చేందుకు, రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు భారత్ జోడో న్యాయయాత్ర చేపట్టినట్లు కాంగ్రెస్ పార్టీ వెల్లడించింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయయాత్రను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే జెండా ఊపి ప్రారంభించారు. రాజ్యాంగ ప్రవేశికను రక్షించేందుకు రాహుల్ పోరాడుతున్నారని ఖర్గే పేర్కొన్నారు. ఈ యాత్ర తమ గురించి చెప్పేందుకు కాదని ప్రజల గురించి తెలుసుకునేందుకని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. సామాజిక న్యాయం, లౌకికవాదం, సమానత్వాన్ని పరిరక్షించేందుకు, రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు, ఫాసిస్టు శక్తులకు వ్యతిరేకంగా పోరాడేందుకు భారత్ జోడో న్యాయయాత్ర చేపట్టినట్లు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలిపారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రులు, ముఖ్యనేతల సమక్షంలో మణిపూర్ నుంచి ముంబై వరకు సాగే భారత్ జోడో న్యాయయాత్రను ఖర్గే జెండా ఊపి ప్రారంభించారు. భారత్ జోడో న్యాయయాత్ర బస్సుల్లోనే కాకుండా కాలినడకన కూడా 6,713 కిలోమీటర్ల దూరం సాగనుంది. రాహుల్ యాత్ర చేయనున్న బస్సును కూడా ఖర్గే ప్రారంభించారు. అనంతరం బస్సు ఎక్కిన రాహుల్, ఖర్గే ప్రజలకు అభివాదం చేశారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో మల్లికార్జున ఖర్గే ప్రధాని మోదీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. మణిపూర్ ప్రజలు బాధలో ఉన్నప్పుడు రాని మోదీ ఓట్ల కోసం మాత్రం వస్తారని ఆరోపించారు. సముద్రం దగ్గర విహరించేందుకు ప్రధానికి సమయం ఉంటుంది, కానీ మణిపూర్ ప్రజల గోడు వినేందుకు మాత్రం ఖాళీ ఉండదని ఖర్గే మండిపడ్డారు. భాజపా మతం, రాజకీయాల్ని మిళితం చేస్తోందని, మతం పేరుతో ప్రజల్ని రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తోందని ఖర్గే మండిపడ్డారు. దేశంలోని పీడితులు, బాధితులు, ఆదివాసీలు, దళితులు భాజపా పాలనలో అన్యాయానికి గురయ్యారని, వారందరికీ న్యాయం చేసేందుకు, వారి గోడు వినేందుకు రాహుల్ గాంధీ న్యాయయాత్రను చేపట్టారని ఖర్గే తెలిపారు. न्याययात्रा बड़े बड़े कारखाने, पब्लिक सेक्टर्स जो नेहरू जी ने बनाया था उसको इन्होंने बंद करके एक एक बेच के खा रहे हैं. इसको रोकने के लिए हम ये न्याय यात्रा शुरू की है. ये न्याय यात्रा किसानों को सही दाम दिलाने के लिए हम कर रहे हैं. ये न्याय यात्रा उन सभी महिलाओं के लिए, उन महिला पहलवानों के लिए जो उत्पीड़न और अत्याचार के शिकार हुए हैं, उनके लिए हम कर रहे हैं. ये न्याय यात्रा उन सभी पत्रकारों की आजादी, लिबर्टी, उस लिबर्टी के लिए हम लड़ रहे हैं. ये न्याय यात्रा उन सभी पीड़ित, शोषित, आदिवासी, दलित लोगों के लिए जो भाजपा सरकार में जुल्म और अत्याचार के शिकार हुए हैं, उनके लिए राहुल जी भारत जोड़ो न्याय यात्रा कर रहे हैं. ప్రజల మాట వినేందుకు, వారితో మమేకమయ్యేందుకు తనకు మరో అవకాశం లభించిందని రాహుల్ గాంధీ అన్నారు. అల్లర్లతో అట్టుడికిన మణిపూర్ను ప్రధాని ఇంతవరకు సందర్శించలేదని, ఈ రాష్ట్రం భారత్లో అంతర్భాగం కాదని మోదీ భావిస్తున్నారేమోనని రాహుల్ వ్యాఖ్యానించారు. మణిపూర్ ప్రజల కన్నీళ్లు తుడిచేందుకు మోదీ ముందుకు రాలేదని, కానీ మణిపూర్ ప్రజల బాధను తాము అర్థం చేసుకున్నామని రాహుల్ తెలిపారు. ప్రజల కష్టాల్ని తెలుసుకునేందుకు, వారి బాధలు వినేందుకే తాము ఈ న్యాయయాత్ర చేపట్టినట్లు వెల్లడించారు. న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వ సూత్రాల్ని పునరుద్ధరింపజేసేందుకు ఈ యాత్ర దోహదపడుతుందని రాహుల్ తెలిపారు. Huge level of unemployment, massive price rise is what the whole of India is facing.
So these are the issues that the Bharat Chodo Nyaya Yatra is going to raise. But this is less about us and more about you. हम आपको अपनी मन की बात नहीं बताना चाहते हैं, हम आपकी मन की बात सुनना चाहते हैं, आपका दर्द समझना चाहते हैं। हम आपके साथ मिलकर आपकी आवाज सुनकर वो हम हिंदुस्तान के सामने रखने जा रहे हैं और आने वाले दिनों में आपके साथ मिलने का मौका मिलेगा, बातचीत करने का मौका मिलेगा, गले लगने का मौका मिलेगा। भारत छोड़ो न्याय यात्रा में तो मैं काफी खुशी से आपसे मिलने की तैयारी करना। రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయయాత్ర మణిపూర్ నుంచి ప్రారంభమై ముంబైలో ముగుస్తుంది. 15 రాష్ట్రాల్లోని 100 లోక్సభ నియోజకవర్గాల గుండా భారత్ జోడో న్యాయయాత్ర సాగుతుంది. ఈ యాత్ర 67 రోజుల్లో 110 జిల్లాలు, 100 లోక్సభ స్థానాలు, 337 శాసనసభ నియోజకవర్గాల్లో సాగుతుందని కాంగ్రెస్ పార్టీ తెలిపింది. మణిపూర్లో ప్రారంభమైన యాత్ర ముంబైలో మార్చి 20 లేదా 21 తేదీల్లో ముగుస్తుంది. భారత్ జోడో న్యాయయాత్రలో రోజుకు 2 సార్లు పౌర సమాజ సభ్యులు, సంస్థలతో రాహుల్ గాంధీ మాట్లాడతారు. పలు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో ఘోర ఫలితాల తర్వాత పుంజుకోవాలని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఈ యాత్ర ఉపయోగపడుతుందని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా ఉప వేరియంట్ JN1 వణికిస్తున్న వేళ తాజాగా మరో కొత్త రకం వైరస్ పుట్టుకొచ్చింది. గబ్బిలాల నుంచి మానవులకు సోకే ప్రమాదం ఉన్న కొత్త వైరస్ను థాయిలాండ్లో గుర్తించారు. కరోనా మహమ్మారిలాగే కొత్త రకం వైరస్ కూడా ప్రమాదకరమని శాస్త్రవేత్తలు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా జీవ వ్యవస్థను అస్తవ్యస్తం చేసిన కరోనా మహమ్మారి పూర్తిగా సమసిపోకముందే మరో కొత్త రకం వైరస్ బయటపడటం భయాందోళనలకు గురిచేస్తోంది. గబ్బిలాల నుంచే కరోనా రాకాసి వచ్చిందన్న ఆరోపణలు ఉన్న వేళ తాజాగా గబ్బిలాల నుంచే మరో కొత్త రకం మహమ్మారి పుట్టుకొచ్చింది. గబ్బిలాల నుంచి మానవులకు సోకే ప్రమాదమున్న కొత్త వైరస్ ను థాయిలాండ్ లో గుర్తించారు. సరికొత్త వైరస్ ను గుర్తించినట్లు న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తున్న ఎకో హెల్త్ అలయన్స్ అనే పరిశోధనా సంస్థ తెలిపింది. దీన్ని ఇంతకు ముందెప్పుడూ చూడలేదని ఇటీవల జరిగిన ప్రపంచ ఆరోగ్య సంస్థ సమావేశంలో శాస్త్రవేత్త డాక్టర్ పీటర్ దస్చాగ్ వెల్లడించారు. కరోనా స్థాయిలో వ్యాపించే సామర్థ్యం తాజాగా గుర్తించిన కొత్త వైరస్ కు ఉందని పీటర్ తెలిపారు. థాయిలాండ్ లో ఓ గుహలోని గబ్బిలాల్లో దీన్ని గుర్తించినట్లు చెప్పారు. స్థానిక రైతులు ఈ గుహ నుంచి గబ్బిలాల ఎరువును పంట పొలాల్లో ఉపయోగిస్తున్నారని తెలిపారు. ఎరువులోనే ఆ వైరస్ ఉన్నట్లు వెల్లడించారు. మనుషులతో తరచూ కాంటాక్ట్ లోకి వస్తున్న ఈ వైరస్ భవిష్యత్తులో అత్యవసర పరిస్థితులను తీసుకొచ్చే ప్రమాదముందని తెలిపారు. కొత్త రకం వైరస్ ను గుర్తించిన ఎకో హెల్త్ పై అనేక వివాదాలున్నాయి. చైనాలోని వుహాన్ ల్యాబ్ లో ఎకో హెల్త్ గతంలో పరిశోధనలు జరిపింది. ఈ ల్యాబ్ నుంచే కరోనా వైరస్ లీకైందని వచ్చిన అనుమానాలను ఈ సంస్థ కొట్టిపారేసింది.